అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో గాజువాక పాత కర్ణవానిపాలెంలోని భాజపా కార్యాలయం వద్ద ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. అనంతరం కేఎన్ఆర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి నేడు దాదాపు 200 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన దాడులకు, అక్రమ వలసదారుల ప్రోత్సాహం వంటి కుట్రలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ గడ్డ మీదైతే ఒకే చట్టం, ఒకే జెండా కోసం పోరాడారో అదే గడ్డపై పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమయంలో బీజేపీ జెండా రెపరెపలాడటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ గొర్రె సత్యనారాయణ, దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీరావు, రంగనాయకులు అశోక్, నాగేశ్వరరావు, కిలాని ముసలయ్య, పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఈ రోజు ఫలితాలు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించి మరి భారతదేశ చరిత్రలోనే పశ్చిమ బెంగాల్లోని 15 సంవత్సరాలు అరాచక పరిపాలన ఈ రోజు ఆ ఏరియాలో పండుగ చేసుకునే వాతావరణంగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోయినందుకు మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా పండుగ వాతావరణంలో పండుగ చేసుకున్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మా గాజువాక నియోజకవర్గం మరి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి అలాగే మీడియా ప్యానలిస్ట్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో గాజువాక శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరి మరి కేక్ కట్ చేసి క్రాకర్స్ కాల్చి మరి పండగ వాతావరణంలో మరి పండగ వాతావరణం జరుపుకొని మరి ఈ విజయంలో అందరూ భాగస్వాములైనందుకు మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సువర్ణ అక్షరాలతో లిఖించేస్తున్న రోజు. ఎందుకంటే భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 200 సీట్లు పైగా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తుంది. ఇప్పటికే 202 సీట్లు పైగా మెజార్టీలో ఉంది. మరి 15 ఏళ్ల దుర్మార్గ పాలనకు ఏదైతే దీదీ గారు ఉన్నారో మమతా బెనర్జీ గారిని ఇంటికి పంపించేశారు. ఆవిడ దుర్మార్గ పాలన ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింస్ అందరూ కూడా ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు ఇచ్చి మరి దొంగోట్లతో ఇన్నాళ్ళు గెలిచారు. మరి స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ SIR వచ్చినప్పటి నుంచి ఏదైతే దొంగోట్లు ఉన్నాయో అన్ని పోవడంతో ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ కూడా చాలా చక్కగా ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోనూ కూడా మొదటిసారిగా మరి సినీ రంగం నుంచి వచ్చినటువంటి విజయ్ గారు మంచి 109కి పైగా సీట్లు మెజార్టీలో ఉన్నారు. మరి ఏదైతే డిఎంకే వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ గారు 9,000 ఓట్ల భారీ ఓట్ల ఆధిక్యంతో ఓడిపోయారు. ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయారు. చాలా దారుణంగా ప్రజలంతా కూడా వాళ్ళు ఓడించారు. వాళ్ళ యొక్క దుర్మార్గ పాలన కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కేరళలో కూడా మరి LDF పోయి UDF వచ్చింది. అక్కడ కూడా అక్కడొక్క మాత్రమే కాంగ్రెస్ లో కొంత ఓటు కల్పించారు. అక్కడ కూడా ఈ CPM వాళ్ళకి లెఫ్ట్ పెట్టేశారు. మరి పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ సుపరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుపరిపాలనకు మళ్ళీ పట్టం కట్టారు. మరి అస్సాంలో అదేవిధంగా అస్సాంలో కూడా వరుసగా మళ్ళీ గెలిపించారు. మరి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి విజయం సాధిస్తే సుపరిపాలన వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు, పట్టం కడతారు. అదే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇక్కడ మనకు తమిళనాడు కానివ్వండి, అక్కడ దుర్మార్గ పాలన ప్రజలంతా కూడా తిరస్కరించారు. ఇప్పుడు భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా అంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఒకే ఎన్డీఏ గాని బీజేపీ గాని అధికారంలో ఉంటే మంచి సుపరిపాలన అందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కూడా పనిచేస్తారు. మరి మా పార్టీ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PN మాధవ్ గారి సూచన మేరకు మా గాజువాక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు డాక్టర్